హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకోకుండానే దాదాపు 10 ఏళ్ళు అంటే అధికారిక గజెట్ లేకోకుండా 10 ఏళ్ల పాటు అమరావతి ఒక రాజధానిగా గుర్తించినప్పటికీ కేంద్ర గజెట్ ద్వారా అమరావతి రాజధాని అనే గుర్తింపు సాధించలేకపోయాం. దానికి కారణం 2014-19 మధ్య ఉన్నటువంటి కేంద్రంతో ఘర్షణ వాతావరణము నాటి టీడీపీ గవర్నమెంటు చేయించుకోలేకపోతే ఆపై వచ్చిన వైసీపీ గవర్నమెంటు పూర్తిగా రాజధానిని అమరావతిని గుర్తించకుండా 3 రాజధానుల పేరుతో అమరావతిలో ఒక ఇటుక కూడా పేర్చుకోకుండా 5 ఏళ్ళు కాలం గడిపేసింది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంటు తిరిగి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించేలాగా కేంద్ర గజెట్ మీద ప్రచురించేలాగా దాని మీద ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. రానున్న కొద్ది నెలల్లో దాని మీద గజెట్ కూడా వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే రాజధాని ప్రాంతం గత 10 ఏళ్ల పాటు ఎంత నిర్లక్ష్యానికి లోనైంది, అలాగే ప్రజా రాజధాని 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో 10,000 కోట్లతో పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వాటిలో ఒక్క కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ పనులను మొత్తాన్ని ఆపు చేయడం జరిగింది. తిరిగి కూటమి గవర్నమెంట్ 2024లో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ఏవేవైతే ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయాయో, ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ ఏవైతే కాలమ్స్ నీటిలో మునిగిపోయాయో వాటి స్టీల్ శక్తి ఎంత ఉందో తేల్చడానికి ఐఐటి నిపుణుల బృందాన్ని గత సంవత్సరం పిలిపించడం జరిగింది. అయితే ఆ నిపుణుల బృందం పరీక్షించి వాటి పనితీరు బాగానే ఉందని, నిర్మాణాలు చేసుకోవచ్చని సర్టిఫై చేయడంతో తిరిగి యుద్ధ ప్రాతిపదికన అక్కడున్న చుట్టూ అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తని అంతా తొలగించడానికి గవర్నమెంట్ వాటినన్నింటినీ ఇమీడియట్ గా తొలగించడానికి 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలలో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, అలాగే అసెంబ్లీ, ముఖ్యంగా నివాస సంబంధించి అధికారులకు నివాస ప్రాంతాలకైనా కలెక్టర్స్ కి లేకపోతే జడ్జెస్ కి, అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ ఏవైతే హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అధికారులకు సంబంధించిన నిర్మాణ సముదాయాలు, అలాగే రోడ్లకు సంబంధించి కాలువలు తవ్వించడము, రిజర్వాయర్ల నిర్మాణము, ఇవి ప్రధానమైన మౌలిక అవసరాలు తీర్చడానికి గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టింది. రైతులు స్థలాలు ఇచ్చినటువంటి 64,000 కోట్లతో అంచనాలు రూపొందించగా ఇప్పటికే 50,000 కోట్లతో పనులు ప్రారంభించడము, టెండర్లు ఖరారు జరిగింది. వచ్చే 3 ఏళ్లలో రాజధాని ప్రాంతాన్ని పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో గవర్నమెంట్ చాలా వేగంగా పనిచేస్తోంది. ఇప్పటికే రాత్రింపగళ్ళు కూడా పనులు ఆ విధంగా సాగుతున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,000 ఎకరాలని సమీకరించడం కూడా జరిగింది. అమరావతిలో గత ప్రభుత్వం ఎంత మేరకు నష్టం చేసింది, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర డబ్బుకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్కలు తేల్చడానికి కూటమి గవర్నమెంట్ కు దాదాపు 8 నెలల కాలం పట్టింది. గత గవర్నమెంట్ అంతటి అడ్డంకులు, అన్ని చిక్కుముళ్లను వేసి పెట్టడం వల్ల అధికారులకు 8 నెలల కాలము పట్టి చిక్కుముళ్లన్నీ విడదీసి ఇప్పుడు వడివడిగా అడుగులు మొదలుపెట్టి దాదాపు 50,000 కోట్లతో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వము కాంట్రాక్టర్లకు కనీస చెల్లింపులు కూడా చేయకోకుండా కాంట్రాక్టర్లు సైతం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కాంట్రాక్టర్లు చేసినటువంటి పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వలేదు, కనీస బ్యాంక్ గ్యారంటీ కూడా తిరిగి చెల్లించలేదు, అలాగే వారి కాంట్రాక్ట్ కూడా రద్దు చేయలేదు. సో ఇన్ని రకాలైన చిక్కుముళ్లతో రాజధాని అమరావతి ప్రాంతము చిక్కుబడిపోయింది. ఇది నిజంగా కూడా చెప్పడానికి చాలా బాధాకరమైనప్పటికీ కూడా ప్రజలు అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, గత 5 ఏళ్ల పాటు ఎంత మానసిక శారీరక క్షోభను అనుభవించారో అక్కడి ప్రాంత ప్రజలను ఎవరడిగినా కూడా చెప్తారు. వీటన్నిటికీ భయపడే గత 5 ఏళ్ల పాటు కనీసం శాసనసభకు తప్ప రాజధాని ప్రాంతంలో కనీసం బండి వేసుకొని స్వేచ్ఛగా తిరగడానికి కూడా మాజీ సీఎంకి ధైర్యం సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రాజధాని గ్రామాల్లో ఆయన శాసనసభకు వెళ్ళినప్పుడల్లా పరదాలు, గోనె సంచులతో ప్రతి రైతు ఇంటి ముందర పోలీసుల్ని కాపలా పెట్టి మరీ ఆయన పర్యటన మొత్తము శాసనసభ వరకు అన్ని 100,000 మంది పోలీసుల్ని మోహరించి
ప్రతిరోజు వెళ్ళి వచ్చేవాడు శాసనసభకి ఆయన. అటువంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్ల పాటు ఆయన వెళ్ళి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధాని ప్రాంత ప్రజలు ఎంతగా ఆయనపై తిరుగుబాటు చేస్తారో అనే భయము ఆయనలో ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. 2014-19 మధ్య ఉన్నటి టీడీపీ గవర్నమెంట్లో పనులు మొదలుపెట్టిన అమరావతికి సంబంధించిన నిర్మాణాలకి దాదాపు 10,000 కోట్లతో కొన్ని పనులు మొదలు పెట్టగా నేను ఓపెనింగ్లో చెప్పినట్టు వాటి నిర్మాణాలు ఇప్పుడు తిరిగి మొదలు పెట్టాలంటే కొత్తగా మారినటువంటి రేట్లకు అనుగుణంగా తిరిగి టెండర్లు పిలవడంతో ఇప్పుడు ఆ రేటు 15-20% పెరిగి ఇప్పుడు దాదాపు 15,000 కోట్లకి అంచనాల వ్యయం పెరిగింది. ఇదంతా ఎవరి మీద పడుతుంది? తిరిగి ప్రజల మీదనే పడుతుంది. సో పాలకులుగా ఉన్న వ్యక్తులు ప్రజల యొక్క డబ్బుని ఎంతవరకు సేవ్ చేయాలి, ప్రతి రూపాయిని ఎంత సేవ్ చేయాలి అని ఆలోచించాలి. కానీ ప్రజల కష్టార్జితాలైన పన్నుల రూపంలో కట్టే డబ్బుని విచ్చలవిడిగా నష్టము చేయడానికి ప్రజలు ప్రభుత్వాలని నాయకుల్ని ఎన్నుకోలేదు. ఆ విషయం ముందు నాయకులకు అవగాహన ఉంటే ఇన్ని వేల కోట్ల నష్టము జరిగేది కాదు. మనకెందుకు, మనదేం పోయింది, ప్రజల సొమ్ము కదా, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణిలో బాధ్యతారహితంగా ప్రవర్తించే నాయకులు, పార్టీలు ఉన్నంత కాలము మన రాజకీయ వ్యవస్థ, మన ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఇలాగే నష్టపోతారు, తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 350 కిలోమీటర్ల మేర పొడవైన రోడ్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. 930 కోట్లతో మొదలైన హ్యాపీనెస్ పనులు కూడా ఇంకా వేగంగా పనులు జరుగుతున్నాయి. నేలపాడు వద్ద 12 టవర్లలో దాదాపు 1200 ఫ్లాట్లు నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ కి సంబంధించిన అఖిల భారత సర్వీసెస్ సంబంధించిన అధికారులకు సంబంధించి అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ గ్రూప్ 4 ఎంప్లాయీస్ కోసము ఇప్పటికే భవనాలు శరవేగంగా జరుగుతున్నాయి. అవి వచ్చే ఏడాది కల్లా పూర్తి అయిపోతాయని ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా గవర్నమెంట్ చెప్తోంది. కొండవీడు వాగు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీడు వాగు అలాగే పాలవాగును చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా 2027 మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా ఒక లక్ష్యంతో పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. తుళ్లూరులో నిర్మిస్తున్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే అమరావతిలో 145 కోట్లతో 4 స్టార్ హోటల్ నిర్మాణానికి గ్రీన్ పార్క్ హోటల్ అండ్ రెస్టారెంట్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సచివాలయము, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లని ఖరారు చేయడం జరిగింది. హెచ్ఓడి కార్యాలయ జిఏడి టవర్ నిర్మాణాలకు సంబంధించి ఎన్సీసీ సంస్థ టెండర్లను 882 కోట్లతో దక్కించుకోగా ఇంటిగ్రేటెడ్ సచివాలయానికి సంబంధించి 1-2 హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సంబంధించి 1487 కోట్లతో షాపూర్జీ పల్లంజీ సంస్థ టెండర్లను దక్కించుకుంది. ఇకపోతే హెచ్ఓడి బిల్డింగ్స్ కి సంబంధించి 3-4 బ్లాక్స్ కి సంబంధించిన నిర్మాణాలని 1303 కోట్లతో ఎల్ఎన్టీ సంస్థ టెండర్లను దక్కించుకుంది. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇకపోతే రోడ్లకు సంబంధించి ఇప్పటికే 2 ఫేజుల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో రోడ్లకు సంబంధించి చాలా కీలకంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2 ఫేజుల్లో E3 నిర్మాణాలు జరగగా 3వ ఫేజ్ లో E3 నిర్మాణాలకి టెండర్లను ఖరారు చేసింది. ఇప్పుడు 3వ దశకి నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ 3వ విడతకు సంబంధించి నిధులు దాదాపు 683 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. ఇందులో అండర్ పాస్లు, వంతెనలు, 6 లేన్లకు సంబంధించి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ రోడ్డును NS16 కి అనుసంధానిస్తూ ఈ రోడ్లను పూర్తి చేయాలని కూడా అందులో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా మందికి అనుమానం రావచ్చు, ఏంటి E3 రోడ్లు ఏంటి అని. E3 అంటే రోడ్డు పరిభాషలో నో స్టాపింగ్, నో పార్కింగ్. అంటే డైరెక్ట్ గా ఒకసారి యాక్సిలరేటర్ మీద చేయి వేస్తే, కాలు వేస్తే ఇక ఎక్కడే గాని ఆ రోడ్డు చివరి వరకు స్టాప్ కానీ పార్కింగ్ కానీ ఉండదు. సో దాన్ని E3 అంటే ఈ సింబల్ చెప్తారు, దాన్ని E3 అంటారు. ఆ యొక్క రోడ్లు ఇప్పుడు 3 ఫేజుల్లో అమరావతి చుట్టుపక్కల నిర్మాణాలు జరుగుతున్నాయి. సో అంతిమంగా దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక గవర్నమెంట్ కి ఒక అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, అంటే వైసీపీ గవర్నమెంట్ మొదటి నుంచి అంటే ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెప్పిన వ్యక్తి
తాను అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల లోపలనే రాజధాని 3 రాజధానులు అంటూ అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఫిక్స్ చేసి మిగతా 2 రాజధానులు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుగా ఉంటుందని ఆయన ఇంకా కమిటీ పూర్తిగా నివేదిక చెప్పకముందే కమిటీ రేపు చెప్తుందనగా నివేదిక ఈ రోజే ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఆటోమేటిక్గా కమిటీ కూడా దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటూ 3 రాజధానుల పేరుతో గత 5 ఏళ్ల పాటు అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేశారు, ఆ ప్రాంత ప్రజలని రైతులని ఎంత అవమానపరిచారు, నోటితో చేతితో రాయలేనటువంటి భాషని ప్రయోగించారు. అలాగే వారు చేసే ప్రతి పోరాటాన్ని అణచివేశారు, కాళ్ళతో తన్నారు, రక్తాలను కారేలా కొట్టారు, ఎన్నో అవమానాలు పడ్డారు. వాళ్ళు చివరికి ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయించుకొని ఎన్నడూ లేనంతగా ప్రజల తీర్పు ఆ ప్రాంతంలో మనం 2024 ఎన్నికల్లో చూడడం జరిగింది. సో అంతిమంగా ఒక ప్రాంతమనే కాదు, రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి అది ఎవరికైనా సెంటిమెంట్ గానే ఉంటుంది. ఒకసారి ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకున్నాక ప్రతిపక్షము అధికార పక్షము దాన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటూ వెళ్ళాలి. కానీ పూర్తిగా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని నేలపాలు చేయడం అనేది ఏ ప్రభుత్వానికి, ఏ నాయకుడికి, ఏ పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే అంతిమంగా ప్రజలకు మేలు చేయాలని మనం వచ్చి నమ్మి ఓటు అడిగి గెలిచిన తర్వాత మాటలు మార్చడము వారి యొక్క శాంటిటీని, వారి యొక్క విలువని, అలాగే వారికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తగ్గించేలాగా ఉంటుంది. కానీ అది ఎప్పటికీ పెంచేలాగా ఉండదు. దానికి పెద్ద ఉదాహరణగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగానే ప్రజల మద్దతు పొందలేదనేది 2024 ఎన్నికల్లో మనం చూడడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతి రాజధాని ప్రాంతం భవిష్యత్తులో మనందరి అవసరాలు తీరాలని, అలాగే రాజధాని ప్రాంతము రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి జరిగిన అవమానాలు ఇక ముందెప్పుడు అలాంటివి జరగకుండా మనమందరము కోరుకుందాము. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా దేశ విదేశాల్లో కూడా పేరు పొందాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరికి రాజధాని ప్రాంతం మన అనుకునేలాగా రాజధాని ప్రాంతాన్ని మనమందరం కూడా ఓన్ చేసుకొని ఆ క్యాపిటల్లో మనం కూడా ఒక భాగస్వామి కావాలని కోరుకుందాం. దానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని నమ్ముదాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. నమస్తే.